సత్య తన రూమ్‌లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. మావయ్య డబ్బుని జల్లేసి ప్రజలందరిని ఆకట్టుకుంటున్నారు. కానీ నేను ఏమీ చెయ్యలేకపోతున్నానే అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో క్రిష్ అక్కడికి వచ్చి, "ఏంటి సత్య మౌనంగా అలా కూర్చున్నావు? ఎందుకు అలా బాధపడుతున్నావు? నువ్వు ఏమీ చెయ్యలేకపోతున్నావు కదా! నీ చేతకానితనం నాకు అర్థమవుతుంది" అని చెప్పేసైతే క్రిష్ సత్యని రెచ్చగొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్య మాత్రం మావయ్య డబ్బులు వెదజల్లేసి మనుషులందరినీ దగ్గరికి తీసుకుంటున్నాడు. కానీ అదంతా తప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఏమీ చేయలేని వాళ్ళే పిరికి వాళ్ళలాగా ఇలా మాట్లాడుతారు. అన్నీ చేయగల సత్తా మా బాపుకి ఉంది. అందుకే ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం నేను కూడా రేపటి నుండి ఏం చేస్తానో నువ్వే చూస్తావు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం నాకు కావాల్సింది అదే కదా సత్య! అని చెప్పేసైతే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో భైరవి వాళ్ళ పని మనిషి దగ్గరికి వచ్చి రేపటి నుండి ప్రచారానికి వెళ్ళకుండా ఈ సత్యని ఎలాగైనా సరే ఆపేయాలి. ఇంట్లోనే అడ్జిపెట్టేయాలి అని చెప్పేసి ఏదో అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి మాత్రం ప్రచారానికి వెళ్ళకుండా ఎలా ఉండగలదమ్మా ఇంట్లోన? ప్రచారానికి వెళ్ళి తీరుతుంది కదా! మీరు ఎలా ఆపగలరు? అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భైరవి మాత్రం ఎలా ఆపుతుందో ఈ భైరవిని రేపటి నుండి నువ్వే చూస్తావు కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. దట్ ఈస్ భైరవి. రేపటి నుండి నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో సత్య ప్రచారానికి బయలుదేరుతూ మెట్లు దిగుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన భైరవి మాత్రం ఆగు సత్య అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "నువ్వు ఎక్కడికి ఎళ్ళడానికి వీలు లేదు. ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులన్నీ చూసుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.